హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పర్సంటేజ్ పార్ట్ 6 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక విషయం, పర్సంటేజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. యాక్చువల్లీ నేను పర్సంటేజ్ మొత్తం కన్వెన్షన్ వేలో కాకుండా మొత్తం 10 to 11 పార్ట్స్గా నేను మొత్తం టాపిక్స్ డివైడ్ చేశాను. అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈ 12 పార్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో నేను ఒక్కొక్క టైప్ని ఒక్కొక్క వీడియోగా నేను పెట్టాను. సో ముందుగా ఆ వీడియోస్ అన్ని చూసి ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే నా చాలా న్యూ ఛానల్. సో ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి, లైక్ నా టీచింగ్ విధానం ఎలాగుంది, అలాగే ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ విషయాలు. అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు చెప్పారు లైక్ స్లోగా చెప్పమని, నెక్స్ట్ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను ఈ వీడియోలో నేను కొంచెం ఆ రెండు కూడా చేస్తాను అనమాట. సో మీకు కూడా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కింద ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఫస్ట్ నా మెథడాలజీ ఎలా ఉంటుంది, లైక్ టీచింగ్ విధానం ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏమంటే నేను ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ తాలూకా బేస్ చెప్తాను అనమాట, బేస్. నెక్స్ట్ ఈ మెథడ్ ఇంట్రడక్షన్ చెప్తా, అంటే ఏ క్వశ్చన్స్లో ఈ మెథడ్స్ మనం ఉపయోగించవచ్చో మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట. అంత తర్వాత ఒక 10 to 15 క్వశ్చన్స్ నేను రీసెంట్గా వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే మీకు బేస్ చేసుకొని మీకు ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో అవి చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి పర్సంటేజ్ అని చెప్పి బిగ్ బిలియన్ డేస్ గురించి ఎంచుకోబెట్టారు అని నాకు అడుగుతారు. సో బిగ్ బిలియన్ డేస్కి ఈ పార్ట్కి లింక్ ఏంటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. మనందరికీ తెలుసు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్. ఫ్రెండ్స్, ఇంకో విషయం చాలామంది నాకు అడిగారు, లైక్ పీడిఎఫ్ కావాలనుకొని. సో వీడియో డిస్క్రిప్షన్లో లేదా డేట్ ఆఫ్ జయంత్ యాదవ్ 06 అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అందులో క్లిక్ చేసుకుని జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా అక్కడ ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ క్లాస్ పీడిఎఫే కాదు, ముందు క్లాస్ పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి తెలుసు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అంటే, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఏమవుతుంటుంది, యాక్చువల్లీ ఒరిజినల్గా ప్రైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ప్రైస్ ఉందనుకోండి, ఐఫోన్ 16 ప్రైస్ ఎంత ఉంది, సపోజ్ 70K అనుకోండి, 70K. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తే ఏమవుతుంది, దాన్ని డిస్కౌంట్ ఇస్తారనమాట, అంటే ప్రైస్ తగ్గిస్తాడు. అప్పుడు ఐఫోన్ 16 అనేది ఎంత అవుతుంది, 50K చేసాడు అనుకోండి, అంటే ప్రైస్ తగ్గించాడు అనుకోండి, ప్రైస్ అనేది ఏంటి చేసాడు, తగ్గించాడు. సో ఏమవుతుంది, ముందు 70K ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ కొన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, 50K తగ్గించారు కాబట్టి 15 మెంబర్స్ కొంటారు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఐఫోన్ అనేది చాలా వేగంగా అమ్ముడు పడిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది, కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయితే ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది అంటే ప్రైస్కి కన్జంప్షన్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్స్పెండిచర్ సంగతి ఏంటి మరి మీకు చాలా 3 వీడియోస్ అంటే పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ప్రైస్ ఈక్వల్స్ టు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనుకొని, ప్రైస్ అనేది కన్జంప్షన్కి ఎక్స్పెండిచర్కి లింక్ అయ్యుకొని ప్రైస్ అనేది డిటర్మిన్ అయి ఉంటుంది అనమాట. మన బేసికలీ కావాల్సింది ఏంటి, ప్రైస్, కన్జంప్షన్ అనమాట. ఈ రెండు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ అయినప్పుడు మనకి కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, ఎందుకు, ప్రైస్ తగ్గింది కాబట్టి. సో ఇదే అనమాట, ప్రైస్ అనేది, కన్జంప్షన్ అనేది, ఎక్స్పెండిచర్ అనేది. సో ఈ మెథడ్ అనేది మీరు ఎలా ఉపయోగించాలి, మీకు ఏ క్వశ్చన్లోనైనా ప్రైస్ ఇచ్చి, కన్జంప్షన్ ఇచ్చి, ఎక్స్పెండిచర్, ఈ 3 క్వాంటిటీస్ అనేది ఇంటర్చేంజబుల్గా ఇచ్చినప్పుడు మీరు ఈ మెథడ్ ఉపయోగించాలన్నమాట. అంటే ఓన్లీ ఈ మెథడ్ అనే కాదు, ఈ మెథడ్ బేసికల్లీ రేషియో మెథడ్లో ఉంటుంది అనమాట, రేషియో మెథడ్ బేస్ చేసుకుని ఉంటుంది. సో మీకు రేషియో మెథడ్ అనేది లైక్ ఫ్రాక్షన్స్ ఎలాగ మనం డిసైడ్ చేసుకోవాలి, పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ముందు పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ బేసిక్ పార్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, క్వశ్చన్స్ ఎలాగిస్తాడంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు అనమాట. విరాట్ అనుకుందాం. విరాట్ అనే పర్సన్ ఏం చేశాడు,
అతనికి అతనికి వచ్చిన శాలరీ ఏమో ఒక 30% పెరిగిందనమాట. 30% పెరిగింది. సో అతని ఎక్స్పెండిచర్ అనేది సేమ్గా ఉందన్నమాట అప్పటికి ఇప్పటికి. సో అతని సేవింగ్స్ ఎంత తగ్గించుకుంటే ఈక్వల్ అవుతుందని అడుగుతారు అనమాట. సో ఇప్పుడు మీకు ఇది అంటే ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కాకపోవచ్చు. మెయిన్ టెక్నిక్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆడు ఇచ్చింది ఏంటి, కన్సంప్షన్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి. సో ఇంకో ఫ్రేమ్వర్క్ చూడండి. ఇలాంటి ఎప్పుడు ఇచ్చినా సరే మీరు డైరెక్ట్గా అంటే అంటే డైరెక్ట్గా వేసేవారు అనమాట. ముందు ఏం వేసుకోవాలి, ప్రైస్ వేసుకుంటారు, ఫ్రేమ్వర్క్ అనమాట. ఇక్కడ ఒరిజినల్, ఇది న్యూ, ప్రైస్ వేసుకుంటారు. అంత తర్వాత ఏం వేసుకుంటారు, కన్జంప్షన్ వేసుకుంటారు. అంత తర్వాత ఏం వేసుకుంటారు, మనకి ఎక్స్పెండిచర్ వేసుకుంటారు అనమాట. సో ఇదనమాట, ఇది టేబుల్ అనమాట. ఈ టేబుల్ మీరు ఈ ఎక్స్పెండిచర్, ప్రైస్, కన్జంప్షన్ ఇచ్చినప్పుడు ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ఆన్సర్ చిటికల్లో వస్తుంది అనమాట. అంటే నేను చాలామంది ఏం చెప్పారంటే ప్యూర్ మ్యాథ్స్ చెప్పమన్నారు. సో మీకు ప్యూర్ మ్యాథ్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ అయితే కాదు. నేను మ్యాక్సిమం బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెలక్షన్ ఇచ్చే విధంగా మీకు ట్రిక్స్ అండ్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. ఇప్పుడు నా ఛానల్లో కూడా నేను బేసిక్ చెప్పాను అనుకోండి, అప్పుడు అన్ని ఛానల్కి నా ఛానల్ తేడా ఉండదు కదా. సో ఇందులో ఓన్లీ ట్రిక్స్ అనమాట. అంటే మరీ ఫాస్ట్గా చేయగలిసిన ట్రిక్స్ అనమాట. లాజిక్స్ కూడిన ట్రిక్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అందుకోసమే ఇలాంటి ప్రైస్, కన్సెప్ట్స్, ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఈ టేబుల్ వేసుకుంటారు అనమాట. ఈ టేబుల్ వేసుకుంటే మీకు సగం ఆన్సర్స్ వచ్చేసినట్టుగా. చూడండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ చేస్తే మీకు ఒకటి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 36%, బై వాట్ పర్సెంట్ కన్జంప్షన్ బి డిక్రీజ్డ్ సో దట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కమోడిటీ రిమైన్స్ ది సేమ్? చూసారా? చూడండి, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ అనమాట. CHSL చూడండి, 36% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. 36% ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ డిక్రీజ్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు ముందు వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తాను. 4 9 425 ఏమన్నాడు, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 34 అనమాట. ఇదేంటి మనకి ఎప్పుడు నీకు ప్రతి వీడియోలో చెప్పాను, డినోమినేటర్ అనేది ఒరిజినల్ వాల్యూకి సింబాలిక్, మీద వాల్యూ న్యూమరేటర్లో ఉంది రిడ్యూస్డ్ వాల్యూ ఆర్ రిజల్టెంట్ వాల్యూకి సంబంధించి అని చెప్పాను. సో మీకు చెప్పాను ఫ్రేమ్వర్క్ వేసుకోవాల్సింది అనుకొని, ఒరిజినల్, న్యూ. ఇదేంటి, ఇక్కడ ప్రైస్ వస్తుంది, ఇక్కడ కన్జంప్షన్ వస్తుంది, ఇక్కడ ఎక్స్పెండిచర్ వస్తుంది. అతను ఏం అడిగాడు, ఎక్స్పెండిచర్ అయితే సేమ్ అన్నాడు. అంటే ఎక్స్పెండిచర్ సేమ్ ఉంది. ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ సేమ్ అయిందో ప్రైస్ అనేది ఇన్వర్స్లో ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట కన్జంప్షన్కి. సో ప్రైస్ అనేది ముందు ఎంత ఉంది, 25 అయింది. అంటే ఒరిజినల్గా ఎంత వచ్చింది, న్యూ ఎంత వచ్చింది, 34. సో ఇప్పుడు ఇదేంటిది మీకు చెప్పాను, ఇన్వర్స్ ప్రపోర్షనల్ అయిపోతుంది. సో ఇది ఇటు వచ్చేస్తుంది అనమాట. సో 34 ఎక్కడ, 25 ఎక్కడ. మీకేమైంది, కన్జంప్షన్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 34/25 అంటే 9 డిక్రీజ్ అయింది. దేని డిక్రీజ్ అయింది, 34 మీద డిక్రీజ్ అయింది ఇంటూ 100. మీరు చేసుకుంటే చూడండి, 19 5 45/17. ఇది మీరు చేసుకోండి. 17 2 34. నెక్స్ట్ 17 6 102, 26% అంటే డైరెక్ట్గా ఆన్సర్. ఇంకోటి నేను చాలాసార్లు మీకు గమనించి ఏంటంటే, నా వీడియోస్లో మీకు చెప్పాను ఏంటంటే, ఎప్పుడూ కూడా క్యాలిక్యులేషన్ అనేది మొత్తం చేయకండి. వీలైనంత త్వరగా, అంటే మీకు టూ ప్లేసెస్ ఆన్సర్ వచ్చేస్తే 26 ఉంది. సో డైరెక్ట్గా చేసేయండి. మొత్తం అంటే మొత్తం మీరు చేస్తే మీకు సెపరేట్గా 1 మార్క్ ప్లస్ ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి, ఇవ్వరు కదా. సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి, ఏ క్వశ్చన్ అయినా సరే మీకు ఆన్సర్ వచ్చేసింది అని అన్నప్పుడు డైరెక్ట్గా పెట్టివ్వండి. మళ్ళీ మొత్తం క్యాలిక్యులేట్ చేసి కూర్చుంటే మీకు టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద కాస్ట్ ఆఫ్ టొమాటోస్ పర్ కేజీ ఇంక్రీజ్ బై 300%. ఏ హౌస్ వైఫ్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, లైక్ డిక్రీజ్ అనుకోండి, డిక్రీజ్ వస్తుంది అనుకుంటా. డిక్రీజ్ బై 7%, కన్జంప్షన్ డిక్రీజ్ బై 70%. సో బై వాట్ పర్సెంటేజ్ డస్ హర్ ఎక్స్పెండిచర్ ఆన్ ది టొమాటోస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? రిడ్యూసర్ కన్జంప్షన్ ఆఫ్ ది టొమాటోస్. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. రిడ్యూసెస్ హర్ కన్జంప్షన్ ఆఫ్ ది టొమాటోస్ ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ప్రింటింగ్ మిస్టేక్ అయింది. చూడండి, రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది 2024లో. 300% ఇంక్రీజ్ అన్నాడు. 300% ఇంక్రీజ్ ఫ్రాక్షన్ అంటే 4/3. అంటే ఒరిజినల్ వేసుకోండి, నువ్వు వేసుకోండి. ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు వీడు, ఒరిజినల్ 3 ఉందంట, ఒరిజినల్గా 1 ఉంది. ఒరిజినల్గా 1 ఉంది. రిజల్టెంట్ ఎంత అయింది, 4 అయింది అనమాట. కన్జంప్షన్ ఏమైంది,
రెడ్యూస్డ్ అన్నాడు. సో 70% రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అంటే 3/10. అంటే కన్జంప్షన్ ముందు 10 ఉండేది, ఇప్పుడు 3 అయింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ తాలూకు రేషియో కావాలి. అప్పుడు ఏం చేయాలి, మీకు మీద 2 ఇచ్చేసి కింద కనుక్కోమంటే ఈ 2 ఇంటూ చేయమని చెప్పాను. సో 10 1 జా 10, 4 3 జా 12 కదా. సో చూడండి ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అంత ఇంక్రీజ్ అయింది, 10 ఇంక్రీజ్ అయింది, 100 20% ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. చూసారా, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, బట్ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 30%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మనీ. సేమ్ క్వశ్చన్. 25% ఇంక్రీజ్ అన్నాడు అంటే 1/4, అంటే ఒరిజినల్ 4 అయితే న్యూ 5 అయింది అనమాట. ఏంటి ప్రైస్. నెక్స్ట్ కన్జంప్షన్ డిక్రీజ్ అయింది, 3/10 డిక్రీజ్ అయింది అంటే 7/10, 10 అయింది, 7 అయింది. ఎక్స్పెండిచర్ సేమ్ క్వశ్చన్. 40 5 7 35 అంతే డిక్రీజ్ అయింది, 5 డిక్రీజ్ అయింది, 5 డిక్రీజ్ అయింది. దేని మీద డిక్రీజ్ అయింది, 40 మీద డిక్రీజ్ అయింది ఇంటూ 100. 5 1 జా 5 8 జా. 1/8 ఫ్రాక్షన్ అంటే కళ్ళు మూసుకొని మీరు పెట్టివ్వాల్సింది. 12 and 1/2, 12 and 1/2, 12 and 1/2 ఏంటైంది, ఇక్కడ డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ 12 and 1/2 ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ చూడండి. నెక్స్ట్, when the price of the commodity increased by 23%, a family reduced its consumption in such a way that expenditure on it was only 5% more. By what percentage has the family reduced the consumption of the commodity? చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే లైక్ కాన్సెప్ట్ అనమాట. అంటే నీకు ముందు చెప్పిన కాన్సెప్ట్స్ ఇక్కడ వస్తాయి అనమాట. ఒరిజినల్ న్యూ. డైరెక్ట్గా ఏం వేసుకోమన్నాను, మీకు ప్రైస్ వేసుకోమన్నాను, కన్జంప్షన్ వేసుకోమన్నాను, ఎక్స్పెండిచర్ వేసుకోమన్నాడు. ఆడిచ్చిన వాల్యూస్ అన్నీ మీరు వేసుకోమడమే. ఫస్ట్ ఏమన్నాడు, 23% ఇంక్రీజ్ అన్నాడు. 23% ఇంక్రీజ్ అన్నాడు అంటే ఒరిజినల్ 100 అయితే 123% అయిందనమాట. నెక్స్ట్ ఏమన్నాడు, ఇన్ సచ్ వే దట్ ఎక్స్పెండిచర్ అనేది ఫ్యామిలీ రెడ్యూస్డ్ కన్జంప్షన్. అంటే కన్జంప్షన్ మనకు తెలియదు, కానీ ఎక్స్పెండిచర్ ఏమైంది, మోర్ అయింది అనమాట. ఎక్స్పెండిచర్ మోర్ అయింది అంటే 5 1 జా 5 20 జా అంటే 20 అయితే 21 అయింది. మీకు మధ్యది కావాలంటే మీకు చెప్పాను, ఇది ఇంటూ వేసుకోమనుకోండి, 20 into 123. ఇది ఇంటూ చేసుకోవాలి, 21 into 100. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 21 జా 25 జా 21 జా 25 జా. చూడండి 3 టేబుల్తో కట్ అవుతుంది. 3 4 జా 3 1 జా 3 7 జా. చూడండి ఎంత వచ్చింది, 41 వచ్చింది, 7 5 35 వచ్చింది. ఇప్పుడు ఇదేంటండి, ఇది మనకి అంటే లైక్ డిక్రీజ్ అయింది, కన్జంప్షన్ డిక్రీజ్ అడిగాడు కదా. చూడండి, బై వాట్ పర్సంటేజ్ హ్యాజ్ ఎ ఫ్యామిలీ రెడ్యూస్డ్ ద కన్జంప్షన్ అడిగాడు. సో డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 41 - 35 అంటే 6% అంటే 6 డిక్రీజ్ అయింది. దేని మీద డిక్రీజ్ అయింది, 41 మీద డిక్రీజ్ అయింది. 200 చూడండి, 600/41 చూడండి. ఇప్పుడు మీకు లైక్ కిందటిసారి మీకు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని మీకు చెప్పాను. సో డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని మనం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తున్నాను. అంటే దీన్ని మనం నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు. నా ప్రతి వీడియోలో మీకు ఏదో కొత్త విషయం నేర్పిస్తాను. సో ఈ వీడియోలో డిజిటల్ సమ్ చెప్తున్నాను. సో డిజిటల్ సమ్ గురించి సెపరేట్ వీడియో తీస్తాను. డిజిటల్ సమ్ గురించి మీరు చాలాసార్లు వినుంటారు. డిజిటల్ సమ్ నేర్చుకుంటే మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ డిజిటల్ సమ్లో సాల్వ్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి 600 వచ్చింది, 600/41 కదా. సో డిజిటల్ సమ్ అనేది అంటే లాస్ట్ వరకు 1 డిజిట్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం 1 డిజిట్లో మార్చుకుంటే ఎంత వస్తుంది, 6 + 0 + 0 అంటే 6 వచ్చింది. దీన్ని 1 డిజిట్లో మార్చుకోవాలి, 5 వచ్చింది. మనకి ఎప్పుడైనా డిజిటల్ సమ్ కావాలంటే కింద అనేది 1 రావాలన్నమాట. డివిజన్ చేస్తున్నప్పుడు డినోమినేటర్ 1 రావాలి. సో 5కి మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది చూసుకోవాలి. 5 2 10 చేసాను అనుకోండి, ఇప్పుడు 10 వస్తుంది. అంటే 1 + 0 ఎంత, 1 వచ్చింది. సో డిజిటల్ 1 కింద డినోమినేటర్ 1 వచ్చింది. సో ఇక్కడ మనం 10 5 2 10 మీద కూడా అదే నెంబర్తో ఇంటూ చేసుకుంటాం అనమాట. 6 2 12, 1 + 2 అంటే 3 వచ్చింది అనమాట. సాల్వ్ చేస్తే ఆప్షన్స్లో కూడా మనం ఇవన్నీ కలిపితే మనకి 3 కావాలి. సో ఎందులో అయితే 3 వస్తుందో అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఒక 2 కంటే 3 ఆప్షన్స్ ఎక్కువ 3 వచ్చాయి అనుకోండి, అప్పుడు చేసేది ఏం లేక నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, 4 + 2 6 + 7 7 వచ్చింది. నెక్స్ట్ ఇచ్చోండి 9 వస్తే 9 క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఒకవేళ మీరు యాడ్ చేసినప్పుడు 9 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 9 వచ్చింది అనుకోండి, డైరెక్ట్ 9 క్యాన్సిల్ చేసేయచ్చు. సో 5 వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి 6 + 4 10 + 1 11 11 అంటే 2 రాలేదు. చూడండి 5 + 2 7
5 + 2 7 + 1 8 వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 3 వచ్చింది, ఇక్కడ 2 ఉంది. సో బేసికలీ అంటే కరెక్ట్, యాక్చువల్గా చెప్పాలంటే కరెక్ట్ వాల్యూ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం రికరింగ్ డెసిమల్ కాబట్టి 14.6 సంథింగ్ వస్తుంది అనమాట. సో అదంతా మనం వేయలేం కాబట్టి డైరెక్ట్గా ఇది వేసారు అనమాట. 2కి దగ్గర కూడా ఇది మ్యాక్ అంటే 100కి 99% ఇదే అవుతుంది, 100కి 99% ఇదే అవుతుంది అనమాట. ఒకసారి ఇదో కాదో చెక్ చేసుకుందాం అనండి. ఇదే కాదు మీకు చెక్ చేసి చూపిస్తానండి. క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, చూడండి 600/41 చూడండి 14.6 వచ్చింది. చూసారా, మీ ముందే మీకు ప్రూవ్ చేశాను. సో డిజిటల్ సమ్ అనేది ఇలా ఉపయోగించుకోవచ్చు. సో ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డినామినేటర్ దగ్గర మీకు 5 వచ్చింది అనుకోండి, ఒక దగ్గర 2 వచ్చింది అనుకోండి, ఒక దగ్గర 8 వచ్చింది అనుకోండి, ఒక దగ్గర లైక్ 4 వచ్చింది అనుకోండి, ఇంకో దగ్గర 7 వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఏ నెంబర్తో ఇంటూ చేయాలి. 5 వచ్చినప్పుడు 2తో చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 2 10, 10 అయితే 1 వచ్చింది. సేమ్ 2 వస్తే 5తో చేయాలి. కాబట్టి పేరు చేస్తున్నాను. పేరు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 1 వస్తే మరి పేరు అక్కర్లేదు. 2కి 5కి పేరు అనమాట. నెక్స్ట్ 3కి 6కి, ఎప్పుడైతే డినామినేటర్ 3కి 6 వచ్చిందంటే మీరు చేసేది ఏం లేదు, డైరెక్ట్ కన్వెన్షన్ మీద డివైడ్ చేయాల్సిందే. సో 3కి 6కి ఆప్షన్ లేదనమాట. నెక్స్ట్ చూడండి 4కి, నెక్స్ట్ చూడండి 4కి 7కి అనమాట. 4 7 ఎంత? 28, అంటే 2 + 1 8 + 2 అంటే 10 1. సో దీనికి ఈ లాజిక్ అనమాట. నెక్స్ట్ ఇంకే నెంబర్ ఉంది? 9 అంటే మరి చేయవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. నెక్స్ట్ 8 ఉంది. 8కి ఏ నెంబర్తో చేస్తారు? 8కి 8 తోటి చేస్తారు. 8 8 64 అంటే 1 వస్తుంది మళ్ళీ. సో ఇదనమాట. ఎప్పుడైనా మీకు లైక్ డివిజన్లో వస్తే మీరే చేయొచ్చు అనమాట. నేను ఈ వీడియోలో మీకు డిజిటల్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లైక్ నా ఓల్డ్ వీడియోస్లో, అంటే కింద వీడియోస్లో డివైడ్తో 5 వస్తే ఎంత ఈజీగా ఎలాగ మనం కోషెంట్ కనుక్కోవచ్చు, నెక్స్ట్ 11తో ఎలాగ ఫాస్ట్కి ఇంటూ చేయొచ్చు, స్క్వేర్స్ ఎలాగ ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ చెప్పాను అనమాట. సో ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ డిజిటల్ సమ్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మన నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. The price of diesel is increased by 26%. A person wants to increase his expenditure by 15% only. By what percentage should he decrease his consumption? చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్. నాకు తెలిసి ఈ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్. ఏం లేదు, మీకు ఎలా చేయాలి కూడా చెప్పేస్తాను. ఒరిజినల్ న్యూ ప్రైస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటంటే, నేను మీకు హోంవర్క్ ఇస్తాను కానీ ఎవరు కింద కామెంట్ చేయడం లేదు. లైక్ మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట, లైక్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. సో లైక్ నేను ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయరు, లైక్ మీ ఫీడ్బ్యాక్ చెప్పకపోతే లైక్ నాకు కొంచెం అంటే లైక్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వకపోయినా నేను చెప్పింది మీకు నచ్చుతుందా, అట్లీస్ట్ మీ లైక్స్ ద్వారానైనా నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంక్రీజ్ 26% అంటే 213 250 అంటే ఎంత? 63 అనమాట. 63. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 15% ఇంక్రీజ్ అయిందనమాట. 5 3 520 20 × 23. మీకేం చెప్పాను? మధ్య కావాలంటే దీనికి ఇంటూ చేసుకోవాలని చెప్పాను. చూడండి, ఇప్పుడు మీరు చేస్తే మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, సారీ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు ఇంటూ చేయండి, మధ్యన గ్యాప్ తీసుకోండి, ముందు వీడియోలో చేసేది చేయండి. ఈ క్వశ్చన్ నాకు మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నేను చెప్పింది మీకు స్లో అనిపిస్తే వీడియోని 1.25x లేదా 1.5xలో పెట్టుకుని చూడండి. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 24%, ఇట్ allow to buy 10 more kg, more rice 2500, then the reduced rate per kg. ఇది కూడా ఒక లైక్ ఇది మోడిఫైడ్ వెర్షన్ అనమాట. మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, ముందనమాట 8 రూపాయలకి అంటే 8 రూపీస్కి 4 బన్స్ వచ్చేవన్నమాట. 4 బన్స్ వచ్చేవి. అయితే అప్పుడు నేను ఒక్కొక్క బన్ మీద 1 రూపీ తగ్గించాను అనుకోండి.
రూపీ తగ్గిస్తే అప్పుడు ఎన్ని బాన్స్ కొంటాను, ఒక్కొక్క బాన్ తగ్గించాను అనుకోండి, అప్పుడు ఎన్ని బాన్స్ కొంటే 8 బాన్స్ వస్తాయి అనమాట. అంటే మనకి ముందు ప్రైస్ ఎలాగ వచ్చింది, ప్రైస్ అనేది మనకి ఇప్పుడు ఎలాగ వస్తుంది, టోటల్ క్వాంటిటీ బై మన కన్జంప్షన్ వేసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. చూడండి, ఒక ప్రైస్ తలకు మీకు ఎలా వచ్చింది, 4 బాన్లు 8 రూపాయలు అనమాట. అంటే ఒక్కొక్క బాన్ ఎంత పడినట్టుగా 8/4 వేసుకుంటే 2 రూపీస్ అనమాట ఒక్కొక్క బాన్. ఒక్కొక్క బాన్ మీద 1 రూపీ తగ్గిస్తే మీకు ఎన్ని బాన్స్ వచ్చింది, 8 బాన్స్ వస్తాయి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి ఎలాగొచ్చింది ఒక్కొక్క బాన్. ఫస్ట్ ఇదేంటి చూడండి, 4 బాన్స్ అంటే క్వాంటిటీ బై ప్రైస్. ప్రైస్ వేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రైస్ వస్తుంది అనమాట. లేదా ఇలా కాకపోతే డైరెక్ట్గా క్వాంటిటీ బై కన్జంప్షన్ ఇలా వేసుకుని సార్ ప్రైస్ వస్తుంది. లిటరల్లీ కామన్ సెన్స్ తాలూకా విశేషం అండి, ఇంకేం లేదు. చూడండి, ఈ బేసిస్ మీద ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఫార్ములేట్ చేస్తారనమాట. కొంచెం క్వశ్చన్ అడిగే మోడ్ అని కొంచెం ట్రికీగా ఉంటుంది. జస్ట్ మీకు నేను చెప్పింది మీకు అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరనమాట. చూడండి, మీకు సేమ్ చెప్పింది, ఒరిజినల్, న్యూ, ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి 2 వాల్యూసే. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట, రెడ్యూస్ అయింది. ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది అంటే 212 250 అంటే ఒరిజినల్గా 5 ఉండేది, ఇది ప్రైస్. ఇప్పుడు ఎంత అయింది, రెడ్యూస్ అయింది. సారీ, ఇంకా కట్ అవుతుంది కదా, సారీ. 4 3 12 కాదు -24 100 కదా. 4 6 425 అంటే 25 19 25 అయినా ఓకే. 24 1 సారీ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, 24/100 6 4 4 6 425 కరెక్ట్గా ఎందుకు లేచింది, నేను 25 అనుకున్నాను. ఓకే, 19 ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటైంది, మీకేం చెప్పాను, ఎప్పుడైనా ప్రైస్ అనేది కన్జంప్షన్కి ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది. సో డైరెక్ట్గా అప్పుడు ఏంటవుతుంది, కన్జంప్షన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. 1925 అవుతుందా. ఇది ఒరిజినల్, అంటే ఒరిజినల్ 25 రూపీస్కి మీకు 19 ఆర్టికల్స్ వచ్చేవి. ఇప్పుడు 19 రూపీస్ తగ్గిస్తే మనకి ఎంత ఆర్టికల్స్ పెరిగాయి అనమాట. సో ఏం అడిగాడు, ద రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ రైస్ పర్ కేజీ అడిగాడు. రెడ్యూస్డ్ రైస్ అంటే ఇది ఒరిజినల్ న్యూ కదా, ఇది ఒరిజినల్గా ఉండేది రెడ్యూస్డ్ అనమాట. రెడ్యూస్డ్ న్యూ అనుకుని ఒకటే అనమాట. ఏమడిగాడు, 10 kgs ఎక్కువ బై చేశాడు అనమాట. చూడండి గ్యాప్ ఎంత వచ్చింది, అంటే ఒరిజినల్గా అతనికి ఎంత వచ్చాయి అనమాట, ఇప్పుడు ఇంత ఎక్కువ వచ్చాయి. సో చూడండి, అంటే ఒరిజినల్గా 19 kgలు వచ్చేవి, ఇప్పుడు 19 kgs 25 kgs వచ్చాయి అనమాట. అంటే 19 పార్ట్స్. సో ఈ మధ్య గ్యాప్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 యూనిట్స్ ఎంత 10 kg అనమాట. అంటే గ్యాప్ కదా, సో గ్యాప్ అనేది 10 kgకి ఈక్వల్ చేసుకుంటామన్నమాట. అంటే లైక్ ఇది 19 యూనిట్స్ అనమాట. ఒకప్పుడు అడిగి 25 రూపీస్కి 19 యూనిట్స్ వచ్చేవి, ఇప్పుడు 19 రూపీస్కి 25 యూనిట్స్ వచ్చాయి. ఎంత వచ్చిందంట యూనిట్స్ అనేది 10 kgs అనమాట. సో గ్యాప్ ఎంత ఉంది, 6 యూనిట్స్. అంటే 2 3 2 5 అంటే మనకి 1 యూనిట్ ఎంత వస్తుంది, 1 యూనిట్ అంటే 5/3 kg. 1 యూనిట్ ఎంత వచ్చింది, 5/3 kg. ఇది సైడ్కి రాసుకుంటున్నాను అండి. 1 యూనిట్ అంతా మనకి 5/3 kg వచ్చిందనమాట. మనకి అక్కడ ఏం అడిగాడు, మనకి రిజల్ట్ అంటే ఎంత కేజీ వచ్చింది, మనకి రెడ్యూస్డ్ రేట్ అడిగాడు. రెడ్యూస్డ్ రేట్ అంటే ఇది అనమాట. మనకి ఎప్పుడైనా మనకి ప్రైస్ ఎలాగ వస్తుంది మీకు చెప్పాను, దగ్గర బన్ కాన్సెప్ట్ అన్న. 8 బన్నులు 4 రూపాయలు అయినప్పుడు ఒక్కొక్క బన్ ఎంత అయింది, 2 రూపాయలు అయింది. ఒక్కొక్క దాంట్లో రూపాయి తగ్గించాడు, అప్పుడు ఎంత అవుతుంది, 8/8 1 అవుతుంది. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ మనకి ఆ డబ్బులు ఎంత కొన్నా మాకు కావాలన్నమాట. ఇప్పుడు 1 యూనిట్ ఎంత, మనం 25 యూనిట్లు వచ్చాయి మనకి, అంటే 25 × 5/3 అంటే 25 5 125/3 అంటే ఇంత యూనిట్స్ వచ్చాయి అనమాట. వాడికి ఇంత యూనిట్స్ వచ్చాయి. దేని మీద వచ్చింది, అతనికి 2500 మీదకి వచ్చింది. సో 2500/125/3. సో ఈ 3 మీదకి వెళ్ళిపోతుంది అనమాట. 2500 × 125 × 3/125. చూడండి 125 1 125 20
23 జా 60. ఆన్సర్ వచ్చింది చూసారా, సింపుల్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎంత ఫాస్ట్గా అంటే లైక్ ఎంత స్లోగా చెప్పాను అంటే వచ్చే క్వశ్చన్స్లోనే మీకు డైరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకేం లేదు, డైరెక్ట్గా వేసుకుంటూ అంటే ఒరిజినల్ వేస్తారు, ప్రైస్ కన్జంప్షన్కి తేడా చూస్తూ అంటే గ్యాప్ చూసుకుని వేసేస్తారు అనమాట. చూడండి 15% రిడక్షన్ అంట, అంటే అంత 3/20 అంటే 20/17 అనమాట. ఇది ప్రైస్ కన్జంప్షన్ అవుతుంది 17/20 అవుతుంది. గ్యాప్ నుంచి వచ్చింది 3 యూనిట్స్ ఎంత అవుతుంది అప్పుడు 3 యూనిట్స్ 5 అంట. సో 1 యూనిట్ ఎంత అవుతుంది 5/3. అడిగాడు ఒరిజినల్ ప్రైస్ అడిగాడు, అంటే ఒరిజినల్ అంటే ఇవి ఒరిజినల్ ప్రైస్ అడిగాడు. సో మనకేం కావాలి, ఒరిజినల్ మనకి 17 యూనిట్స్ వచ్చాయి. 17 × 5/3 అంటే 85/3 అనమాట. మన ప్రైస్ ఎంత 1275/85 × 3 చూడండి, కట్ చేసుకోండి. 5 17 జా 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25. నెక్స్ట్ చూడండి ఇక్కడ 17 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 17 15 జా చూద్దామా. 15 7 జా 105, 15 1 జా 15, 15 + 10 255 అవుతుంది. అంటే కరెక్ట్గా వచ్చింది అనమాట. 17 1 జా 17 15 జా 15 3 జా 45 ఆన్సర్ వచ్చింది. చూడండి మీకు అడగవచ్చు, బ్రో నువ్వు ఇంత త్వరగా ఎలా క్యాలిక్యులేట్ చేసావు, లైక్ నీకు ముందే ప్రాక్టీస్ చేశాను. ఏం లేదు, ఇక్కడ 17 ఉంది. ఇది చూడండి, ఇది కూడా ఇంకో కాన్సెప్ట్. మీద 255 ఉంది, కింద 17 ఉంది. మనకి ఆప్షన్స్లో ఎక్కడ చూసినా సరే లైక్ ఎలాగిచ్చారంటే మొత్తం పాయింట్ లెవెల్, అంటే ఇది గ్యారంటీ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది గ్యారంటీ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో మనకి యూనిట్ డిజిట్ 5 రావాలి. ఫస్ట్ 75 చూసుకుందాం. 75 85 వస్తుంది. మనకు 255 కావాలి. సో 15 వేసుకున్నాను, అప్పుడు వేసినప్పుడు 255 వచ్చింది. సో అది ఎస్టిమేషన్ అనమాట, మీరు కూడా ఎస్టిమేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, ద రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఎనేబుల్స్ ఎ పర్సన్ టు అబ్టైన్ 50 kg మోర్. ఇంకేం లేదు, డైరెక్ట్ 20% రిడక్షన్ అన్నాడు. 20% రిడక్షన్ అన్నాడు అంటే 1/5 అంటే 5 అయితే 4 వచ్చింది అనమాట. ఈ ఒరిజినల్ న్యూ ప్రైస్. అప్పుడు కన్జంప్షన్ ఎంత అవుతుంది 4/5 అవుతుంది. 1 యూనిట్ అంతా 50 kg కదా. అడిగి ఒరిజినల్ ప్రైస్ అడిగాడు, అంటే మన ఒరిజినల్కి ఎంత వచ్చింది మనకి 200/450 కదా. 0 0 క్యాన్సిల్, 22 జా 40, 20 ఇది వస్తుంది అనమాట. పాయింట్ వచ్చింది మీకు 20 పాయింట్ వచ్చిందంటే చూడండి, 2 పాయింట్ వచ్చిందంటే మరి ఇంక అందులో 2 లేదు, 2 పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుద్ది అనమాట. చూడండి SSC CGL 2022లోనే అంత వితిన్ సెకండ్స్లో మీరు సాల్వ్ చేయగలరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఎనేబుల్స్ ఎ పర్సన్ టు అబ్టైన్ 22 kg మోర్ ఫర్ 250 రూపీస్ దెన్ ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ per kg. మీరు ఇక్కడ ఒరిజినల్కి ఇస్తే ఒరిజినల్ ప్రైస్ పెట్టుకుంటారు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏం చేస్తారు, ప్రైస్కి వేసుకుంటారు. ప్రైస్కి వేయకూడదు. ఎందుకు ప్రైస్కి వేయకూడదు అంటే చూడండి, మీకు ముందు చెప్పాను 4 బన్లు మీకు 8 రూపాయలకి వచ్చాయి. అంటే ఒక బన్ ఎంతకు వచ్చినట్టుగా 8/4 అంటే 2. అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ లిటరల్లీ మీరు ఎంత కొనడం అనేది సేమ్కి కొన్నారు, కానీ ప్రైసు కన్జంప్షన్ ఎక్కువ తక్కువ అయిందనమాట. సో అది వేసుకుంటారు అనమాట. అంటే ప్రైస్ అడిగాడు కాబట్టి కన్జంప్షన్ వేసుకుంటారు. ఒకవేళ కన్జంప్షన్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు ప్రైస్ వేసుకుంటారు అనమాట. ప్రైస్ వేసుకుంటారు, అది కొంచెం లాజిక్ అనమాట, ఇంకేం లేదు. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఇది కూడా హోంవర్క్ అనమాట. ఇది కూడా హోంవర్క్. ఈ హోంవర్క్ చేస్తే మీకు ఏంటి కాదండి, లైక్ మీకు చాలా బూస్ట్ వస్తుంది అనమాట. నేను కూడా చేయగలను, ఇది ఎక్కువేం కాదు. SSC ఫేజ్ 10లో అడిగిన క్వశ్చన్స్, రీసెంట్ క్వశ్చన్సే పెడతాను మీకు కూడా. నెక్స్ట్ చూడండి, మీకు 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను. 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను, 2 కూడా మీకు చేయండి. నెక్స్ట్ మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియోని అంటే నేను చెప్పే ముందు పాస్ చేయండి. పాస్ చేసిన తర్వాత ఒకసారి వీడియో చూడండి, మీకు అంటే నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, సో ఆ విధంగా ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీరు చేస్తే ఇంకెక్కువ మీకు బూస్ట్ వస్తుంది అనమాట చేయడానికి కోసం. ఇంకో విషయం ఫ్రెండ్స్, అంటే నేను చెప్పిన టెక్నిక్స్ మీకు నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ ఛానల్ని, మన చాలా కొత్త ఛానల్ అనమాట, మన చాలా న్యూ ఛానల్. మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే నాకు మరింత లైక్ బూస్ట్ వస్తుంది అనమాట. సో నేను ఓన్లీ పర్సంటేజ్ వరకే కాదు, లైక్ మ్యాథ్స్లోన A to Z అనమాట. A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వితౌట్ ఫ్రీగా అనమాట. కోచింగ్ అంటే మిగతా కోచింగ్ సెంటర్ లాగా కొంచెం ఫేమస్ అయిపోతే సబ్స్క్రిప్షన్ పెట్టాలి అలాంటివి ఏం చేయను మొత్తం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు నోట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. PDF నోట్స్ ఇవన్నీ ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న
లింక్లోకి మీరు వెళ్తే డైరెక్ట్గా మీకు నా ఛానల్ వచ్చేస్తుంది, అందులో కనెక్ట్ అయిపోవచ్చు. లేదా నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే @జయంత్ యాదవ్ 06 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, దానిలో కూడా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. 15% రిడక్షన్ అయింది అనమాట. 15% రిడక్షన్ అయింది అంటే 3/20 రిడక్షన్ అయింది. రిడక్షన్ 20 17 అయింది. ఒరిజినల్ న్యూ. సో ఇదంతా అవుతుంది 17 20 అవుతుంది. 3 యూనిట్స్కి 2 kgs అంట. 1 యూనిట్కి అంత 2/3 kgs. మనకేం అడిగాడు? రెడ్యూస్డ్ ప్రైస్ అడిగాడు. రెడ్యూస్డ్ అంటే ఇది తీసుకుంటాం మనం. 20 × 2/3 అంటే 40/3. దేని మీద? 272 మీద. సో 272 × 3/40 కదా అని చేసుకోండి. 220 జా 2 1 జా 2 3 జా 2 36 జా 2 10 జా 2 6 జా 12 2 8 జా 16 8 3 జా 24 3 6 జా 18 20/10. 0 ఉంది కాబట్టి పాయింట్ 20.4 20.4. ఈ క్వశ్చన్ చూడండి. A reduction of 20% in the price of bananas enables a customer to buy 6 more bananas for 80 rupees. What is the reduced price of bananas per dozen? Per dozen అడిగాడు. చూడండి, డజన్ అంటే 12. గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇంకో ట్రిక్కీగా ఉంటుంది. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో పాటు. 20% రిడక్షన్ అన్నాడు అంటే 4/5. ఒరిజినల్ న్యూ 4/5. ప్రైస్ కన్జంప్షన్ 5/4. ఎంత? ఒక యూనిట్కి ఎంత వచ్చింది? ఒక యూనిట్ అంట 6 బనానాస్ అంట. 6 బనానాస్. మనకి అడిగాడు రెడ్యూస్డ్ ప్రైస్ అడిగాడు అంటే 4. రెడ్యూస్డ్ ప్రైస్ అడిగాడు కదా, మనకు 1 యూనిట్ ఎంత వచ్చింది? సో యూనిట్ ఎంత వస్తుంది? 6 4 జా 24 వచ్చింది అనమాట. సో మనకి నార్మల్గా ఎంత వేసుకుంటాం? 80 రూపీస్ అనమాట. 80/24 సారీ 80/24 ఇంటూ ఏంటి? ఇది ఒక్క బనానాకి అయితే ఇంత రేట్ అనమాట. మనకి ఏంటంటే డజన్ అడిగాడు. డజన్ అంటే 12 కదా. ఇప్పుడు 12 1 జా 12 2 జా 2 1 జా 2 40 జా అంటే 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ అనమాట మనకి రెడ్యూస్డ్ ప్రైస్. కరెక్ట్గా చేసామా? 2 1 జా 2 5 జా -1/5. ఓకే చూడండి, ఇక్కడ మనం తప్పు చేసాం. సారీ ఫ్రెండ్స్, చిన్న తప్పు చేశాను, ఏమనుకోకండి. 40 కదా ఆన్సరు. చూడండి, 20% రిడక్షన్ అన్నాడు. 2 1 జా 2 5 జా అంటే ఒరిజినల్ 5 ఉండేది, ఇప్పుడు 4 అయిందనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 4 5 అవుతుంది. సో గ్యాప్ ఎంత? 1కి గ్యాప్ 6. సో 5కి ఎంత అవుతుంది? 30 అవుతుంది అనమాట. /80 × 12 కదా. ఇప్పుడు చూడండి, 3 1 జా 3 4 జా 8 4 జా 32. ఇది ఒరిజినల్ ప్రైస్ అనమాట. చూడండి, మీరు చిన్న తప్పు చేసిన ఆల్రెడీ ఆన్సర్ 40 వచ్చున్నాను. జస్ట్ చిన్న మిస్టేక్ వల్ల ఇందాక ఏం చేశాను? ఇక్కడ 4 వేసుకున్నాను, ఇక్కడ 5 వేసుకున్నాను. దానివల్ల మొత్తం ఆన్సర్ చేంజ్ వచ్చింది. ఒరిజినల్ ఆన్సర్ 32. సారీ ఫర్ ద మిస్టేక్. ఏం లేదు, లైక్ మనకి ఇక్కడ డినోమినేటర్ అనేది ఒరిజినల్ అనమాట, మీద రిజల్టెంట్ అనమాట. అది మీరు ఇక్కడ పెట్టుకోవాలా. చూడండి, ఇఫ్ డ్యూ టు 12% డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్, అక్షత్ క్యాన్ బై 7 kg మోర్ షుగర్ ఫర్ 1200. దెన్ ఫైండ్ ది యాక్చువల్ ప్రైస్ అడిగాడు. యాక్చువల్ ప్రైస్ అంటే ఒరిజినల్ ప్రైస్. డైరెక్ట్గా మనం ఫ్రేమ్వర్క్ వేసుకోండి. ఒరిజినల్ న్యూ ప్రైస్ కన్జంప్షన్. ఏం అడిగాడు? డిక్రీజ్ అన్నాడు. 12% డిక్రీజ్. 4 3 జా 4 25 జా అంటే 25 ఉన్న 23 అయింది, 22 అయింది. 25 - 22 అయింది. 22 ఉన్న 25 అయింది. ఎంత? 3 యూనిట్స్ అనమాట. 3 యూనిట్స్కి ఎంతకు వచ్చింది అనమాట? 7 kg అనమాట. సో 1 యూనిట్ ఎంత వస్తుంది? 7/3 kgs అనమాట. మనకి ఏం అడిగాడు? యాక్చువల్ ప్రైస్ అడిగాడు. యాక్చువల్ ప్రైస్ అంటే ఇది తీసుకుంటాం మనం. 22 × 7/3 దేని మీద? 1200 మీద. సో 1200 × 3 డినోమినేటర్ మీదకి వెళ్ళిపోతుంది. సో 3/22 × 7 2 11 జా 2 600 జా. సో చూడండి, ఇక్కడ 16 3 జా 1800 11 7 జా 77 11 7 జా 77 అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి, డిజిటల్ సమ్ అప్లై చేస్తాను ఒకసారి. ముందు చెప్పిన కదా డిజిటల్ సమ్, ఇప్పుడు డిజిటల్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. 9 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎంత వచ్చింది? 7 + 7 14.
అంటే 4+1 5, 9/5 వచ్చింది. మీకు 5 వస్తే ఎంతో ఇంటూ చేయమని 2 ఇంటూ చేయమన్నాను. 9 2 18/10 అంటే 9 లేదా 0 రావాలి. 9 లేదా 0 వస్తే ఆన్సర్ అనమాట. చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది, 7 + 2 9 క్యాన్సిల్ అంటే 5 వచ్చింది. ఇక్కడ చూడండి 3 + 3 6, 6 + 2 8, 8 + 8 16, 16 అంటే 7 వచ్చింది. ఇది చూడండి 6 + 3 9, 7 వచ్చింది. ఇది కూడా మనకి ఇక్కడ కావాలి. 8 + 2 10 + 7, 10 + 7 17 వచ్చింది. అంటే దగ్గర 8 వచ్చింది. అంటే మ్యాక్సిమం ఆన్సర్ అవుతుంది మనకి గమనిస్తే 8 అవుతుంది. ఎందుకంటే ఇది అనేది రికరింగ్ ఫ్రాక్షన్ కాబట్టి అలాగ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి ఈ క్వశ్చన్ మనం చేసిన కరెక్ట్ లేదా చూసుకుందాం. 1800/77. లెవెన్ 7 77. సో ఇది మనం డివైడ్ చేసుకోవాలి. 77 ఇంటూ అంత ఇక్కడ 10 ఇది 2 ఉంది కాబట్టి 2 వేసుకుంటారు. 77 2 ఎంత, 2 7 14, 154 అవుతుంది. సో 6 260. నెక్స్ట్ ఇంకెంత అవుతుంది? 77 ఇంటూ 3 వేసుకుందాం. 3 7 21, 3 7 21, 21 23 దగ్గర వస్తుంది. 23 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇదే. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం చేసినా సరిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ప్రైస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే టాపిక్ అనమాట ఎలక్షన్ అనమాట. ఎలక్షన్ ఈ ఎలక్షన్ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. పర్సంటేజ్లో వచ్చే 100 క్వశ్చన్స్ అనుకుంటే అందులో 50% క్వశ్చన్స్ ఎలక్షన్ బేస్ మీద అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చే పాటు అసలు మిస్ అవ్వకండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోని అండ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హోంవర్క్కి కామెంట్స్ చేసి నెక్స్ట్ నా వీడియోలో డ్రాబ్యాక్స్ కానీ లేదా ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అంటే మన కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు కామెంట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా చేయండి. అండ్ మన జయంత్ ట్యూటోరియల్స్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత బూస్ట్ ఇవ్వండి. పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ కనెక్ట్ కూడా అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ వరకు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్.